మన జగనన్న కన్నా ఇండియాలో ఉంటే ఈ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసేవాడు. ఎందుకని అంటారేమో, మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయులుగా పనిచేసేటువంటి ఉపాధ్యాయుల్ని 37 మందిని నారా లోకేష్ గారు సింగపూర్ పంపించినారంట వారం పాటు. ఇది ఏమి కథో, ఇది ఏమి వ్యవహారమో ఏందో మనకైతే అర్థమే కావడంలే. మరి అది ఏందనంటే మనకు తెలియదు, అంత మాత్రమే చూద్దాం ఏందనేది. అది దేనికి పంపించినాడంటే, డిజిటల్ లెర్నింగ్ ప్రాజెక్టు ఆధారిత బోధనలతో టీచర్లకు ప్రపంచ స్థాయి శిక్షణ కోసం 37 మంది ఉపాధ్యాయులను వారం పాటు సింగపూర్ పంపిస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పి వదిలినారు. వారి అమ్మ జీవితం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలారా ఒకటి మీరు ఆలోచన చేయండి. అంటే వీళ్ళు 37 మంది పోయి ఏమి అక్కడ నేర్చుకొని వచ్చి ఏం పిల్లకాయలకు ఏం చెప్పాలని, అంటే ఇప్పుడు చెప్పే చదువు సరిపోలా, సంతకాలు పెడితే సరిపోదా? ఇప్పుడు మా అన్న ఉన్నాడు, ఏమి చదివి ముఖ్యమంత్రి అయినాడు, ఏమి చదివినాడని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లు తలుపై నిలబడుకొని వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఇదే ఉపాధ్యాయులు, ఇదే టీచర్లు, ఇదే ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని మన అన్న వైన్ షాపుల దగ్గర నిలబెట్టినాడు ప్రజారా. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆలోచన, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మరి ఆ రోజుల్లో ఇదేమి ఆశామాషా పని కాదు కదా. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం, వీళ్ళు బ్రహ్మాండంగా ఫ్లైట్ టికెట్లు వేసుకొని ఇచ్చారు, పాస్పోర్ట్లు పట్టుకోన్నారు పోతారా. అందులో ఈ 37 మంది ఉపాధ్యాయులు సింగపూర్కు పోయి అక్కడ శిక్షణ తీసుకొని వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళలో ఉండేటువంటి విద్యార్థులకు మరి బోధించినాక ఏంది మనకు వచ్చేది ఏందని కదా.